వందనాలండి. ఈరోజు చివరి రోజు ఆగస్టు 31. యోనా గురించి ఇంకా కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. యోనా 2:1. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ప్రార్థించెను. 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలెనని యెహోవా ఉండగా యోనా 3 దినముల ఆ మత్స్యం కడుపులో ఉండెను. దేవుడు యోనాతో ఎలా వ్యవహరించాడో అనే సంగతులన్నీ 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. 4 చిన్న అధ్యాయాలు ఉన్నందున అందరూ తప్పక ఈ బుక్ చదవండి. దేవుని ప్రజలందరికీ ఆయన మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. యోనా చేప కడుపులో ఉండుట మర్చిపోలేని సంఘటన. అతని శ్రమలను గురించి వివరించుటకు వాడబడిన పదముల ద్వారా మానవులు ఎవ్వరూ పడనంత శ్రమ పడ్డాడు అని తెలుస్తుంది. పాతాళ గర్భంలోనికి వెళ్ళాడు, అగాధ సముద్రంలోకి ఉన్నాడు, తరంగములు కురుళ్ళు నన్ను కప్పి ఉన్నవి అన్నాడు. సముద్రపు నాచు అతని తలకు చుట్టుకొని ఉంది. బతికి బయటపడతారనే ఆశ ఏమాత్రం లేదు. నిరీక్షణ లేని ఈ సమయంలో యోనాకు దేవుడు గుర్తొచ్చాడు. మత్స్యం యొక్క కడుపులో ఉండి ప్రార్థించిన దేవుడు అతని ప్రార్థన విన్నాడు. మనం ఎక్కడి నుండైనా ఏ సమయం అందైనా ప్రార్థన చేయొచ్చు అని నేర్చుకోవాలి. కనికరము, క్షమాపణ అనే దేవుని గొప్ప గుణలక్షణాలు ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయి యోనాకు. యోనా మెల్లగా నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకున్నాడు. మానవులకున్న గర్వం వల్ల ఆయన నుండి వచ్చే నిజమైన కనికరం పొందలేకపోతున్నాం. మనమే అన్నీ చేసుకోగలమని అనుకున్నప్పుడు దేవుడి కనికరం మనకు అవసరం లేదు అని ఆయన కురిపించాడు మన పైన. దేవుని కనికరము సర్వ మానవాళికి చెందింది. నినవే వారికి కూడా పశ్చాత్తాపడుటకై అవకాశం ఇచ్చాడు దేవుడు. అది అనుభవపూర్వకంగా యోనా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అన్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం. రక్షణ అనేది దేవుని ప్రత్యేకమైన అనుగ్రహము అనే పాఠము యోనా నేర్చుకున్నాడు. ఈ సత్యము నినవే వారికి ప్రకటించుట తనకి ఇవ్వబడిన బాధ్యత అని తెలుసుకున్నాడు. దేవుడు యోనా విడుదల ఏర్పాటు చేశాక సార్వభౌముడైన దేవుడు సర్వసృష్టికి అధిపతి అనే రుజువు చేసుకున్నాడు. ఆ పెద్ద చేపతో యోనాను నినవే ఒడ్డుకు చేర్చమని చెప్పినప్పుడు అది ఆరిన నేలను యోనాను బయటికి కక్కేసింది. అప్పుడు యోనా తాను సేవించే దేవుడు పునరుద్ధరించే దేవుడు అని గ్రహించాడు. 2వ అవకాశం పొందిన ప్రవక్త తిరిగి దేవునిచే ఉపయోగించబడుతున్నాడు. ఇంతకుముందు దేవుడు నినవే వారి ఎదుట ఏడవమన్నాడు, కానీ ఇప్పుడు ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. సత్యం తెలుసుకుని దేవుని గొప్పతనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రవక్త ప్రకటించడంలో మార్పు ఉంటుంది. ఈ సందేశము దేవుడిచ్చిన అధికారంతో కూడినదై ఉన్నందున వెంటనే ప్రజల్లో పశ్చాత్తాపం కలిగి చెడు ప్రవర్తన మానుకున్నారు. యోనా వ్యక్తిత్వంలో పెద్ద మార్పు వచ్చినట్లు కనపడలేదు. 4వ అధ్యాయంలో నినవే ప్రజల్లో మార్పు వచ్చాక నినవే ప్రజల పట్ల ద్వేషం తిరిగి మొదలెట్టినట్టు గమనించవచ్చు. మనం కూడా చాలాసార్లు మనం ఉచితంగా పొందిన రక్షణ మన శత్రువులకు రాకూడదు అని కోరుకుంటాం. అది చాలా తప్పండి, కానీ అది సహజం, మానవ సహజం. కాబట్టి మనం నేర్చుకోవాలి. దేవుడికి అవిధేయత చూపిస్తే ఏమవుతుందో, దేవుడు క్రమశిక్షణ ఇచ్చి మనల్ని తిరిగి తన దగ్గరికి తీసుకుంటాడు. యోనాను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో అదేవిధంగా మనల్ని కూడా వాడుకోవాలి. తప్పు చేసినా క్షమించి తిరిగి వాడుకోవాలి అని మనం ప్రార్థించుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, యోనా జీవితం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. అవును తండ్రి, తప్పు చేసినా కూడా తిరిగి క్షమించి దగ్గర తీసుకున్నారు. ఇంత గొప్ప కనికరం గల దేవుణ్ణి మేము గుర్తించకుండా ఉండలేకపోతున్నాం తండ్రి. మేము మీకు విధేయత చూపించే బిడ్డలుగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.